మార్నింగ్ చదివేసుకున్నాం. నిజం చెప్పు మావా, ఏసీ 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 ఉందని వెళ్తున్నాం మనం. అవునా? హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే పెళ్ళి. అదరా అక్కడ పెళ్ళి అవుతుంది, మళ్ళీ సింగిల్ కింగ్ లో పాట పెట్టారు. ఆయన కాలం దాకా మనది ఇదే పని, మనకు నచ్చిన చోట ఫోటోలు దిగడమే. సార్ సార్ నన్ను తీయండి సార్, నేను అబ్బాయినే సార్, నన్ను తీస్తాను సార్. కుమార్ ఎంతసేపు బయటికి రా. వాళ్ళు అయితే రెడీ. మావా రెడీ అయినావా? ఎప్పుడు వీళ్ళే కనుకుంటున్నారు. కమేష్ ఏం చేస్తున్నావు? రెడీ పెడుతున్నా కెమెరాలని, షూట్కి వెళ్ళాలి. ఓకే, ఎన్ని సబ్జెక్ట్ ఈరోజు ఏం చేస్తామో నువ్వు డీటెయిల్గా చెప్పాలి. అంత నేను చెప్పాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే పెళ్ళి. నేను మనోళ్ళందరూ లేచి స్నానం చేసి రెడీ అయిపోయి టిఫిన్ కూడా తినేశారు. కామేష్ అక్కడ ఉన్నాడు, ప్రవీణ్ అండ్ కుమార్ అక్కడ ఉన్నారు. నేను బ్యాగ్ ఇచ్చేసి నేను టిఫిన్ తింటాను. హాయ్ మామ. హాయ్. ఈరోజు మన ప్లాన్ ఏంటి? ఏముంది, పెళ్ళి. ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్. తెలియదు ఏం లేదు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. మనకేం పని లేదు కదా. పని అంటే ఇప్పుడు మనతోటి అందరికి పని. మనకి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్. అప్పుడు ఇంకో టీం ఉందంట మా. అదే చెప్పలేదు మరి మనకి. మనం ఆ కెమెరాలని మనం ఫోటోలు దిగుతాం. ఓ సూపర్. అది లైట్ బ్యాగ్ మరి సర్ప్రైజ్ నాకు తెలియదు అసలు. యాక్చువల్లీ లైట్ బ్యాగ్ ఒకటే వాళ్ళకి ఇచ్చేస్తాం మనం. ఓకే. పైనేరా మనోళ్ళిద్దరు కెమెరా రెడీ చేసుకుంటున్నారు. సో మనం ఇంకొక అబ్బాయిని మిస్ అయినాం కాబట్టి చిన్న క్వశ్చన్ అని ఒకసారి వెళ్ళి చూద్దాం. చిన్న ఏం చేస్తున్నావు? టిఫిన్ తింటున్నామమ్మా. టిఫిన్ తింటున్నావు? ఓకే. టిఫిన్ లో కూడా నాకు చక్కెర వేసుకొని తింటారా? సీరియస్ ఇష్యూ మావా. ఆంధ్రాలో ఉప్నాలో షుగర్ వేసుకుని తింటాం. అవునా? చట్నీ కూడా తింటాం కానీ షుగర్ సాయంకాలం దాకా మనది ఇదే పని, మనకు నచ్చిన చోట ఫోటోలు దిగడమే. మావా నవ్వు మావా. నవ్వడానికి మరి ఫోటో నవ్వుతేనే బాగుంటుంది మా. నువ్వు తీసేది వీడియో కదా. ఫోటో ఇది వీడియో ఏంటి? ఫోజ్ ఏదిరా మోసుకెళ్తే నన్ను వీడియో తీయండి. మేము అందుకే ఉన్నాం ఇక్కడ. నువ్వేమో కార్ ఎక్కుతాను, డ్రైవింగ్ చేస్తాను, నేర్చుకుంటాను అన్న. నాకు అది అర్థం కావట్లేదు. ఏం ఫోజ్ రా అది? ఏం మరి ఫోజ్ అది? అదే ఫోజారా? నేను షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను ఏంటి? ఫోటో స్టిల్. అదేదో సినిమాలో అక్షయ్ ఆయన ఉండరు చూసావా, ఆయన పెడతాడు అలాగా. మంచి వాళ్ళు దొరికారు. సరిపోయింది. బ్లూ వచ్చిందిరా. ఇంకా బ్లూ వచ్చిందా? బ్లూ వచ్చిందా? ఫ్రేమ్ ఇట్ డన్. రెడీ. రెడీరా. స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ ఫోటో తీసుకోవచ్చు. మీరు ఫోటోగ్రాఫరేనా? ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో తీసుకోండి. ఇన్స్టాలో ఓకే నేను స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ని, ఫోటో తీసుకొచ్చాను. ఎందుకు ఈ మధ్య ఎక్కువ అమ్మాయిలను తీసుకున్నారు, అబ్బాయిలను తీసుకున్నాను? అందరూ అమ్మాయిలు తీసుకోవాలి, లేకపోతే నేను అబ్బాయిని తీసుకున్నాను. సార్ సార్ నన్ను తీయండి సార్, నేను అబ్బాయినే సార్, నన్ను తీస్తాను సార్. ఇద్దరికి తీస్తాను. ఓకేనా సార్? నేను మీకు తెలియదు కదా సార్. బాలేదు మా, వన్స్ మోర్ చేద్దాం మా.
కాదు కాదు మళ్ళీ చెప్పు. అదరా అక్కడ పెళ్ళి అవుతుంది, ఆ. మళ్ళీ సింగిల్ కింగ్ లో అని పాట పెట్టారు. అసలు ఇది పెళ్లి పాటనా లేకపోతే సింగిల్ గా వండుతున్నాడు? కుమార్ అడుగు. కుమార్ అక్కడ పెళ్ళి అవుతుంది కదా, మళ్ళీ సింగిల్ కింగ్ లో అని పాట ఎందుకు పెట్టారు? ఏమన్నాడు? ఏంటి ఆ పాట ఏదో మా కోసం పెట్టినట్టుంది. మనం ముగ్గురం సింగిల్ వేం కదా మామ. మామ హ్యాపీ బర్త్డే. నేను సెకండ్ ఇస్తాను. నీ పుట్టినరోజు అంటే కదా. జన్మదిన శుభాకాంక్షలు కుమార్. అసలు చెప్పలేదు నైట్ బయటికి తీసుకెళ్ళావు కానీ నాకు అర్థం కాలేదు నీ పుట్టినరోజు అని. అమ్మా గెస్ట్లను తీసుకొని పికప్ చేసుకుని వచ్చేసా. అసలు నైట్ 12కి లేపాడు వెళ్ళం దారా అని. వెళ్ళాం పికప్ చేసుకుని వచ్చా కానీ బర్త్డే నాకు గుర్తు అసలు విషయం గుర్తులేదు. నేను ఎలా టిఫిన్ చేస్తుంటే ఆంటీ వచ్చి హ్యాపీ బర్త్డే చెప్పి. ఫ్రెండ్ బర్త్డే అలా మర్చిపోతావు నువ్వు? అదే లవర్ బర్త్డే మర్చిపోయినా బాగుండు, ఫ్రెండ్ బర్త్డే మర్చిపోయా. మర్చిపోరా దీనికి కింద పడి కారెక్కి దూకి చచ్చిపో. కారెక్కి దూకి చచ్చిపోవాలన్నమా. రమ్మని కారే. రే మా కుమార్ వాళ్ళు బాబు తినే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? కిడ్నాప్ చేస్తే ఏం సమాధానం చెప్పాలరా మీ నాన్నకి? మీ ఊడు గోడకి దూకుతున్నాడు. ముందుకు రండి. ఎత్తుకోకు. అమ్మ ఏం కలపల తాగండి. పానకం మంచి నీళ్ళు అంటే మంచి నీళ్ళు. చెప్పు పెళ్లి రేపు అయ్యాను గడ్డి చెప్పు గట్టిగారు. ఇప్పుడు చెప్పమంటావా? మీ ఓడి యూట్యూబ్ లో చెప్తాడు. ఎందుకు వచ్చింది వద్దన్నా యూట్యూబ్ లో చెప్తాను. కాకుమాలలో ఏమైతే అందుకే అలా కూడా
మరదలు ప్రేమతో కొట్టిందిలే. ఏం పని ఇక్కడ? గోడ ఎక్కి దూకుతున్నాడు మీ వాడు. తిరుగుతా ఉంటా. పెట్టే వదిలే, నువ్వు వెళ్ళు, పిల్లోడి దగ్గరికి వెళ్ళు. సాగు రాదు, బతికే ఉంటావులే కానీ. అత్తగారు నవ్వాలి, నవ్వుతూ కడగాలి. నుంచి ఫోటో తీస్తా, నుంచి ఫోటో తీస్తా, ఊరికే నుంచి ఫోటో తీస్తా, నువ్వు కూడా తీద్దు, నువ్వు తీద్దు ఫోటో. ఫోటో ఏమొచ్చేస్తుందండి? వేడికి తట్టుకోలేకపోతుంది. ఈ డప్పు 1800 కొత్తది కొనడానికి. చెప్పు, మాట్లాడు. ఎంత అది? ఎంత అది? ఎంత అది? 4000 ఉంటుంది అది. ఇప్పుడు డప్పులు పెళ్ళికి పిలిస్తే ఎంత? మనిషి 2000. అక్కడికి డ్యాన్స్ చేస్తాడు ఏంట్రా వాడు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇప్పుడు యాక్చువల్గా ఫంక్షన్కి వెళ్తున్నాం. మెయిన్ కార్యక్రమం ఫంక్షన్ హాల్లో ఉంటుంది కాబట్టి సో మేము అన్ని మార్నింగే సదిరేసుకున్నాం. నిజం చెప్పు మావా, ఏసీ ఉందని వెళ్తున్నాం మనం. అవునా?
అది ఇట్లా ఒక పాయింట్ అండి. మరి ఏసీ కోసం వెళ్తున్నాం అంటే చీప్ ఉండిపోయింది, పని మీద వెళ్తున్నాం అన్నట్టు, అది వర్క్ డీసెన్స్ కోసం వెళ్తున్నాం అట్ట. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది